మొన్ననే ప్రభుత్వం వారు తల్లికి వందనం అన్నటువంటిది ప్రతి పేరెంట్ తల్లులకి వేయడం జరిగింది. పిల్లలకు తల్లికి వందనం సృష్టికి ప్రతిష్ఠించి ప్రపంచానికి పరిచయం చేసిన అమృతమూర్తి అమ్మకు వందనం. అమ్మకు వందనం. సంసార సాగరంలో నీకు నీవే సాటిగా ఓర్పుకు ఓదార్పుకు సహనానికి సంస్కారానికి తెగువకు త్యాగానికి చిరునామా అమ్మ. అందుకే నీకు తల్లికి వందనం. నడక వినమ్రతను నేర్పి కలట చెందిన నలిగిపోతూ నలట చెరక తొలి అడుగులో నడిపిస్తూ మన లేలేత పాదాలు కందిపోకుండా కలవరపడే అమ్మకు వందనం. తల్లికి వందనం. పలికే ప్రతి పలుకులు ఆది గురువు అమ్మ. మన భవితకు కోసం శ్రమించే నిత్య శ్రామికురాలు అమ్మ. మన నవ్వులో తన నవ్వును చూసి మురిసిపోయి ముద్దాడే మురుటం అమ్మ. ఆకలేస్తే అంచే అరుపు అమ్మ. ఆకలేస్తే అంచే అరుపు అమ్మ. ముద్దాడే మురుటం అమ్మ. ఆకలేస్తే అంచే అరుపు అమ్మ. గాయపడితే పలికే గావు కేక అమ్మ. ఏడ్చే ఏడుపులో చూసే చూపులో పలికే పలుకు అమ్మ. అంగడిలో దొరకనది అర్ధబలముతో అంగబలముతో కొనలేనిది అమ్మ ప్రేమ. అర్ధబలముతో అంగబలముతో కొనలేనిది అమ్మ ప్రేమ. క్రమశిక్షణతో నడిపిస్తూ కల్మషమరగని కరుణమయి తల్లి అమ్మకు వందనం. నీకు వందనాలు వందనం. ఇక్కడ చేసిన ప్రతి తల్లికి వందనాలు వందనం. ఇది పిల్లల దృష్టిలో పెట్టుకొని మనం ఈ జీవరాశి ఏ పాడైనా తన అమ్మ పొట్ట నుంచినే అమ్మ గర్భం నుంచినే బయటకు వస్తాడు. అమ్మ ప్రేమ ఎవరైనటువంటిది ఎంత చెప్పుకున్నా తరగతి. మరి విద్యార్థులైనటువంటి మనం ఏమిస్తున్నాం తిరిగి తల్లిదండ్రులకి అని ఒక ప్రశ్న వేసుకోవాలి. వాళ్ళు ఏం కోరుకుంటున్నారు, మనం ఏమిస్తున్నాం? ప్రతి తల్లిదండ్రులు ఏం కోరుకుంటారు? ఎందుకు వస్తున్నాం అబ్బాయి మన బడికి? చదువుకొని బాగుపడాలంటే ఏం చేయాలి? ఉద్యోగం ఒకటేనా? చదువు పరమార్థం ఉద్యోగం ఒకటేనా? కాదు. మంచి పౌరులుగా ఎదగాలి, మంచి మనుషులుగా ఎదగాలి. ముందు మనం ఎలాంటి సమాజంలో ఉన్నామో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ప్రతిరోజు నిత్యం పేపర్లో మనం పోషిస్తున్నటువంటి ఘోరాలు నేరాలు మనం పరిశీలిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి ఘోరాలు నేరాలు ఎవరి మీద జరుగుతున్నాయి, ఎవరు చేస్తున్నారు? ఇక్కడ మన పోలీసు వాళ్ళు వచ్చారు. వాళ్ళ అవసరం ఏముంది? ఇక్కడ పాఠశాల కదేది, మరి ఎందుకు వచ్చారు వాళ్ళు అంటే అవి కూడా కొన్ని సమస్యలు మీకు చెప్పడానికి మనం చైతన్యపరచడానికి వచ్చారు. మేడం గారు చక్కగా సైబర్ నేరాల గురించి చెప్తారు. చాలా మంది డబ్బు పోగొట్టుకుంటున్నారు. ఏంటి ఈ వింత పోవడానికి అంతటికీ కారణం ఎవరు?